హలో మై డియర్ ఆనంద నిలయం తోడికోడళ్ళు. ఏంటి నన్ను వెతుక్కుంటూ వచ్చారు? నీ సంగతి తేలుద్దామని. చా అవునా? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? మళ్ళీ మా ఇంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఏం కుట్రలు పన్నుతున్నావు? అసలు నీకు ఆ దేవాలయం ఏ అన్యాయం చేసిందని మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? నీకున్న నీచమైన ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికే కదా అక్క వేలి ముద్రలతో డైవర్స్ పేపర్స్ ని దొంగలా సంపాదించాలని చూసావు. అందుకే కదే రాత్రి మా గదికొచ్చి పేపర్స్ మీద వేలి ముద్రలు వేయించావు. నేనొచ్చానా? ఈ మాత్రం దానికి నేను రావాలా ఏంటక్కడికి? ఏంటి వచ్చింది నువ్వు కాదంటే మరెవరొచ్చింది? నాకేం తెలుసు? చెప్పవే చెప్పు. చెప్పమంటున్నానా? చెప్పు చెప్పు చెప్పు. చెప్పు చెప్పవే. ఎవరిని పంపిస్తానో ఏం చేస్తానో నేనెందుకే నీతో చెప్పాలి? ఇది నా లైఫ్ గురించి నేను చేస్తున్న పోరాటం. రోహిత్ భార్యగా ఆ ఇంటి పెద్ద కోడలిగా బతకాల్సిన నన్ను ఇలా రోడ్డు పాలు చేసి నా జీవితాన్ని మీరిలా చిన్నాభిన్నం చేశారు. వదులుతానా? నేను వదులుతానా? ఏంటి మహా ఇల్లాలులాగా ఏదో మహోత్తమ స్త్రీలాగా మాట్లాడుతున్నావు? కోడలిగా అడుగుపెట్టిన ఇంటిని పవిత్ర క్షేత్రంలాగా పూజించాల్సింది పోయి ఆ కుటుంబ నాశనమే నీ లక్ష్యంగా బతికావు. ఆ పాపమే కదా శాపమై చుట్టుకుని ఇవాళ నీ బతుకుని ఇలా రోడ్డు పాలు చేసింది. హలో, ఎక్స్క్యూజ్ మీ శరణ్య. ఒకానొక టైంలో నువ్వు కూడా రోడ్డు పాలే తిరిగావు. అంటే ఆ ఇంటి కీడు నువ్వు కోరుకున్నావా? అదే నీకు శాపమై తగిలిందా? చూడు, నీ మటుకు నువ్వెంత ఉత్తమురాలివో నా వరకు నేను అంతే. నీకు నేను చెడు, నాకు నువ్వు చెడు. ఇదే లోకం తీరు. ఇవాళ కోడలిగా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు. రేపు నేను మళ్ళీ ఆ ఇంటికి చేరుతాను. అది ఆ దేవుడే నాకిచ్చిన హక్కు, అవకాశం. హే మై డియర్ ప్రీతి, మర్చిపోయాను. నువ్వు కూడా ఆ ఇంటికి రీఎంట్రీనే కదా. సో ఇంకే మనమంతా ఒక్కటే.